హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామ్ వ్లాగ్స్. అందరూ మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో పొద్దుగల వెదర్కి బయటకు వచ్చినాం, కానీ చలి అయితే నిన్నటంతా పెడతలేదు. చలి అయితే తక్కువైపోయింది. ఇంకోటి మంచు కూర్చోడం కూడా చాలా తక్కువైపోయింది. ఈ టైంకి అసలు ఏం కనిపించకపోతుండే, అలాంటిది చాలా ప్రశాంతంగా ఉంది. పొద్దుగల బయటకు వెళ్తే ఎంత మంచిగా ఉంటుందో తెలుసా. నిజంగా ఒక్కసారి లొకేషన్ చూడండి, సూపర్ మస్తు ఉంటుంది. ఈ పొలాల దగ్గర ఇంకా సూపర్ ఉంటుంది. బోర్ వస్తుంటే బోర్లకి మంచి వేడి వాటర్ వస్తూ ఉంటుంది. ఇంకా సూపర్ ఉంటుంది. బోర్లకి ఆ వేడి వాటర్ వస్తుంటే పొలాలన్నీ నిండుగా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఇప్పుడే వరి తుకం పోస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ పోసారు తుకాలు కూడా. ఇక మనమైతే పోయలేదు ఈసారి, ఎందుకంటే కాలువలో నీళ్ళు ఉండే కాబట్టి లాస్ట్ ఇయర్ వేయగలిగినాం. ఈసారి కాలువలో నీళ్ళు లేవు కాబట్టి ఇక మనకు కష్టమవుతుంది, మళ్ళీ ఎండిపోతుంది. అందుకని చెప్పేసి ఈ సంవత్సరం అయితే మనం వేయలేదు. ఇక వచ్చే సంవత్సరం చూద్దాం. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 8:25 అవుతుంది. నానిపాప పోయే టైం కూడా అయిపోయింది, కానీ ఇంకా ఆమె ఇప్పుడే లేచినట్టుంది. నాని గుడ్ మార్నింగ్. లేచినవారా? అయిపోయిందా జ్వరం మొత్తం తగ్గిపోయినట్టనా? ఇంకేమైనా ఉందా? మొత్తం తగ్గిపోయిందా? ఇడ్జూడు మాట్లాడరా. ఇప్పుడే లేస్తే అట్లా డల్గా ఉండాలారా? వెరీ గుడ్ గర్ల్ రా నువ్వు అయితే. అండ్ స్వప్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్నంతా ఏంది అట్లా బ్లాక్ నువ్వు మొత్తం? నా ప్రాబ్లం, కెమెరా ప్రాబ్లమ్ నాకు తెలియదు. నేనే నిన్ను బ్లాక్ చేసిన అంటే నువ్వు నల్లగా ఉన్నావు చెప్పి నన్ను కూడా నల్లగా. మరి నేను ఒక్కనే తెల్ల ఉంటే సరిపోదు, నువ్వు ఒక్కదాని తెల్ల ఉంటే సరిపోదుగా. మరి నాకు దేవుడు ఇచ్చిన కలర్ తెల్లది. రైట్, ఇది కూడా నాకు ఇచ్చిన కలర్ కాబట్టి నేను తెల్లగా చేసుకుంటా. నేను కర్రగా చేసేసిన నిన్న. ఈ రోజు కూడా అట్లే ఉంటావు. ఓకే, ఏమంటున్నావు? ఇంకేమంటా. ఇది వచ్చేసి పాలు, పొద్దుగల పాలు కాగబెట్టిన తర్వాత పెరుగు వేయడానికి. ఇది వచ్చేసి డికాషన్. ఎవరికి? మీకేనా? వెరీ గుడ్. ఇది వచ్చేసి జీలకర్ర వాటర్. ఓన్లీ జీరా వేసి దీన్ని మసలబెట్టి ఆ జీరా మొత్తం ఇట్లా అవుతుంది. దాని తర్వాత ఈ వాటర్ తాగితే ఏమవుతుంది అంటే కడుపులో ఉన్న పుండ్లన్నీ చచ్చిపోతాయి, పుట్ట తాగుతుంది. దానికోసం అని చెప్పేసి ఇది తాగుతూ ఉన్నా. వావ్, వాట్ నైస్. ఎప్పుడు పెట్టిన ఇవన్నీ? అంటే మన సామాన్లు తెచ్చినాక నింపినా. సామాన్లు మొత్తం చదివేసిరా? అమ్మా మహాతల్లే. తిరిషా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బా. లేచినావా? లేచిన బా. ఎన్ని గంటలకు లేస్తున్నావు రోజు? 6:30కి. 6:30కేనా? పాలైన ఎన్ని గంటలకు వస్తాడు రోజు? 6:40కి. అంటే 7 లోపు వచ్చేసాడు బావ. ఒక్కోసారి 7కి వస్తాడు. ఇక ఈ మధ్య అయితే అసలు మంచిగా ఆయన వచ్చేది. ఈ రోజు తక్కువనే ఉంది మంచి. నిన్న కొంచెం తక్కువ ఉండే, ఈ రోజు కొంచెం తక్కువనే ఉండే. చలి కూడా అంత ఎక్కువ ఏమనిపిస్తలేదు. మొన్న 3 days అప్పుడు అసలు ఆయన వచ్చింది కూడా తెలియదు. పాలలో అందరం పోయి ఆ రోడ్ పైన నిల్చున్నాం ఆయన కోసం అని. ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక పాల బిల్లు లెక్కేసారా సప్న? వెరీ గుడ్. ఎంత అయింది పాల బిల్లు? 1440. 1440. ఎందుకంత? అంతే. మొత్తం తీసుకుంటే 2500. 2500 అవుతాయి కదా మొత్తం తీసుకుంటే? ఓకే. సో ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ పప్పు, బీరకాయ సాంబార్, బీరకాయ పెసరపప్పు. మరి ఏం తింటావు? మేడం ఏం చెప్పింది? అన్ని పప్పులు తినమని చెప్పింది. ఎందుకు? ముందాలు తింటలేవా? మరి ముందాలు పెసరపప్పు గదే కదా, సేమ్ కదా. ముందాలు అదేనా, పెసరపప్పు అదేనా? దానికి దీనికి భయం ఎందుకు సప్న? ఏం కాదు, ఈరోజు తినేసి పెసరపప్పు వేరా. అట్నే ఒక 2 గుడ్లు ఉడకబెట్టి నాకు. ఈరోజు సరి తక్కువైందిగా. గుడ్లు అంటే గుర్తుకొచ్చింది అది ఈరోజు వస్తుంది కదా. ఈరోజు సాయంత్రం మేము 7 అయినా. ఈరోజు పోతారా? ఎప్పుడు పోతారా? నువ్వు ఆ రోజు అమాస రోజు రాత్రి పోయినావు. వాట్ ఏ నైస్. ఇట్లా చట్నీ ఇట్లా ఉండడం ఇష్టం, దాంతోపాటు ఇవి పక్కన ఉండడం ఇంకా ఇష్టం, దాంతోపాటు దోశలు. వాట్ ఏ కాంబినేషన్. ఈరోజు టిఫిన్ వచ్చేసి వెరైటీ కాంబినేషన్ వచ్చేసింది. మస్తు ప్లాన్ చేసిర్రా నిజంగా. ఈరోజు అయితే సూపర్. అట్లా ఎందుకు కలుపుతున్నావు? మరి కలపండి ఎట్లా చేయాలి? సూపర్ అసలు. ఎన్నో రోజుల నుంచి అనుకుంటే ఈ రోజు అయిపోయింది. దోశలకి లూజ్ ఉంటే చట్నీ మంచిగా ఉండదు. అంటే పల్చ చట్నీ లాగా వేస్తారు నీళ్ళు. అట్లా మంచిగా ఉండదు. ఇట్లా ఉంటే బాగుంటుంది. దోశగా నా చేతికి అంటించినవరా? ఎందుకు అంటించినవరా? అట్లా అంటించిందా? ఓకే.
ఇంకా ఇవి 2 వేసేసి మీకు కూడా ఓయ్ తినాలరా మరి, లేకపోతే మరి ఇంకో సూది ఇప్పించేస్తా మరి, ఇంజక్షన్ ఇంకోటి ఇప్పిస్తా మరి. అరే 2 ఆమె కూడా వద్దంటే ఇంకా ఇంజక్షన్ పడుతుంది మరి. ఇట్లా పట్టుకొని నేను ఇస్తా. నాకు తెలిసి మన ఇంట్లో టిఫిన్ చేసుకునేటప్పటి నుంచి కూడా ఈరోజు ఇట్లా ఎప్పుడు ఈ రోజు అయితే నాకు మస్తు ఖుషి అనిపిస్తుంది నిజంగా. సూపర్ అసలు. ఈ విధంగా ఉంటే నాకు ఇట్లా ఎవ్రీడే పెట్టుకోవాలి ఇట్లా. డోంట్ మిస్ ఇంకా అంతే. ఎవ్రీడే అరే రోజు కట్ చేయరా, లేకపోతే చెప్పేసి ఈ రవివారం బుధవారం కదా, ఈరోజు గజ్వేల్ అంగడి పోతున్నా, రేపేమో మూలిగ అంగడి పోవాలి గురువారం. అయిపోయిందారా మొత్తం కంప్లీటా? రై ఇంక నుండి అవి కూడా కింద పడాయి. పడి మొత్తం పడే పడేరా పడాయి. వెరీ గుడ్. ఇంకొకటి ఉందిరా ఇలా, ఇంకొకటే ఉంది ఇలా, అది కూడా పడేసి. అది తీద్దామని చూస్తున్నా అల్లకెళ్ళి కూడా. అది అయిపోయినాయా? అయిపోయినాయిగా. వెరీ గుడ్. మొత్తం అయిపోయినాయా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అవన్నీ తీసి మళ్ళా లే. ఏ బాబు రైట్. తినొచ్చు కదరా క్రియాన్స్. పిల్లలకు మాటలు డబ్బులు వస్తాయంట. మునిగల్లా కింద వదిలేయాలి ఫస్ట్, కింద పడే తినాలంటే. ఎందుకు వదులుతలే మా బాబు, ఆయన ఉంటుండే ఇప్పుడు మీద ఈ మధ్య. మంచి కలర్ఫుల్గా అనిపిస్తాయి కదా ఇవి, మనకి ఇష్టం అనిపిస్తుంది. మా సెల్ఫ్లన్నీ ఖాళీ చేయాలి. క్రియాన్స్ ఇట్లా కూర్చుంటుండు, కానీ ఈ చేయి తీయలేకపోతుండు. ఈ చేయి తీస్తే బ్యాలెన్స్ మొత్తం ఇటు అవుట్ అవుతుంది. ఇంకెప్పుడు తీస్తావు? ఇంకెప్పుడు తీస్తావు? నా ప్లేట్ అయిపోయింది కంప్లీట్. నాది చాలు నాకు. ఇంకోటి వేసుకోదు. వద్దు చాలు. వెరీ గుడ్. చేసేసినావా? గుడ్ మార్నింగ్ బాబు. వెరీ గుడ్ మార్నింగ్. అయితే నేను తోటలో పోతున్నా. తోటలో మందు కొట్టిపోయాక ఇప్పుడు దాదాపు 10 రోజులు అవుతుంది. కొట్టిద్దాం అనుకుంటున్నా కానీ అది అయితలేదు. ఈరోజు ట్రాక్టర్ అయితే వచ్చిండు, చూసిండు. నర్సంపల్లి పోయి మందులు తీసుకొని వస్తా. నర్సంపల్లి దొరుకుతాయి, ములుక్కి పోతారుగా. నర్సంపల్లి దొరుకుతాయి. బాయ్ రా బాయ్. మందులు అయితే తీసుకొని వచ్చేసినాం, కానీ ఇంకా ట్రాక్టర్ వెయిట్ చేస్తూ ఉండు. ట్రాక్టర్ ఇది కొట్టాలంటే మన ట్రాక్టర్కి వెనుక ఒక ట్యాంకర్ ఉంటుంది, వాటర్ ట్యాంకర్. దాంట్లో ఈ మందు కలిపి వాటర్ కలిపి ఆ ట్యాంక్ మొత్తం కలిపి కొట్టాలంట. అది ఎప్పుడు మనం కొట్టలేదు, కానీ ఎంత ఈజీ అన్నా అంత కష్టమేం కాదన్నాడు. ఆయన వచ్చి చూసిపోయాడు. ఈ గల్లీలకి వెళ్ళి ఇది ఒక సాల్ అదొక సాల్ అంటే ఇట్లా గల్లీలు ఉన్నాయి కదా, ఇళ్ళకెళ్ళి ట్రాక్టర్ వస్తుంది. దాంతోపాటు ఆ గన్స్ తోటి ఇక్కడ చెట్టు అక్కడ చెట్టు కొట్టాలంట. ఇక సరే మనం కొట్టేసాం అనుకున్నాము. ఇక మళ్ళీ ఇప్పుడు దొరకరంట వాళ్ళు, పనికి వచ్చేటోళ్ళు. వాళ్ళు పొద్దున్నే ఉంటారట, ఈ టైంలో ఎవరు ఉంటారట. అందుకని చెప్పేసి మననే చేసుకోమన్నాడు. ఆయన వస్తే చేద్దాం అనుకుంటే అర్ధగంట అవుతుంది అన్నాడు. అర్ధగంట అన్నాడు, ఇంతవరకు ఇంకా రాలేదు. ఇంకా టైం పట్టేటట్టు ఉంది. అప్పటి వరకు చూసి కొంచెం చిన్నేసి వస్తాను నేను పోయి. ఒక పని పెట్టుకుంటే ఎట్లుంటుంది అంటే మన చేతిలో ఉన్నది మన వేరు ఉంటుంది, కానీ ఇట్లా వేరే వాళ్ళు చేసే పని అయితే మనకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మళ్ళీ నీ జాకెట్లు కుడుతున్నావు స్వప్న? ఇప్పుడు కరెక్ట్ టైలర్ ఆంటీలు ఎక్కువ ఎందుకు ఇంత మంచి కుట్టొచ్చినాక ఇన్ని రోజులు ఎందుకు కుట్టుకోలే మీరు? నాకు కుట్టడానికి వస్తుంది బాబా, శిరీషకు రాదు కదా, ఆమె నేర్పించిన. ఇప్పుడు నేనే ఎక్కిన. ఎన్ని కుడతావు రోజుకి? ఎన్నా ఈ ఒక్కటి జాయిన్ చేసి వదిలేస్తా అంతే. మరి ఇంక మాధవులు కుడతారు దాని తర్వాత? మిగతా రేపు కుడతాం. అంటే ఒక జాకెట్ 2 రోజులు కుడతారా? నువ్వే కదా అన్ని నువ్వుతో పని పెట్టుకుంటే గిట్లుంటుంది. అవి ఏమి వచ్చినాయి? ఉల్లిగడ్డలు ఉన్నాయా? ఉన్నాయి. ఏమన్నా వస్తే ముందు నేను ఉంటానా సురుకను. నాని స్నానం చేసినావారా నానిగా? వెరీ గుడ్ గర్ల్. జ్వరం మొత్తం తక్కువైపోయినట్టేనా? పోతావా స్కూల్కి? మధ్యాహ్నం తక్కువైంది, జాంకాయ కొరుకుతుంది.
అవునా హాలిడేస్ ఇక మళ్ళీ హాలిడేస్. సరే ఇక ఇయ్యాల పోకు రేపు పోకు. ట్యూస్డే రోజు వెనస్డే రోజు ఉంటుంది స్కూల్. సరేలే లేదు నేను తిన్నా. దా తిందాం సరే ఏం కూర నీరు. చిన్న పెద్ద మనకు రాకిచ్చిండు. ఇప్పుడు నేను అన్నం తింటా. దొండకాయ పులుసు. సో ఇప్పుడే తిననీకి కానీ ఇంటికి పోయినా ఆయన ఫోన్ చేసిండు. ఇక ఆయన వచ్చినప్పుడే పని చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి వచ్చేసిన. అవి అయితే ఇప్పుడు మందు కలిపి పెట్టాలి. కలిపెట్టిన తర్వాత ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్యాంక్ తోటి మొత్తం స్ప్రే చేయాలి. అందుకని స్నానం చేయలేదు, మళ్ళీ మీద పడుతుంది అని చెప్పేసి ఇది అయిపోయిన తర్వాత స్నానం చేస్తా. ఈ మందు డైరెక్ట్ దాంట్లో పోయేది అన్నాడు. ఎందుకంటే ఇది వాటర్లో ముందు నానబెట్టుకోమన్నాడు ఒక అర్ధగంట. దాని తర్వాత ఈ వాటర్ ట్యాంక్లో పోసి మళ్ళీ కొట్టమన్నాడు. ఇది ఏంది మందు లెక్క ఉంది అసలు. ఇది ఏదో గోధుమ పిండి లెక్క ఉంది. ఇది కూడా సేమ్ అట్లనే. ఇవేంటంటే కొంచెం పూత ఎగిరిపోకుండా ఉంటుందట వచ్చిన పూతని. ఇది కొంచెం వాటర్ పడదాం ఇలా. కరెంటు పోయింది. మేబీ కరెంట్ పవర్ ఇస్ గాన్. నాట్ కరెంట్ పోయినట్టుంది. కరెంట్ పోలేదు. ఈ కలర్ అయింది. ఇంతకుముందుకేమో వేరే కలర్ ఉండే, ఈ కలర్ అయింది. ట్రాక్టర్ అయితే వచ్చేసింది. అనుకున్న టైంకి అయితే వచ్చేసింది. ఏదైనా అట్లా వస్తుంది అది అయిపోయింది. ఎందుకు మంది అయిపోయిందా? మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుంది. వాసన బయటకు వస్తుంది సార్ గొడ్డు బయటకి. అవునా? మాస్క్ తప్పనిసరి వాడాలి. నేను అది చూసి వచ్చిన. మేము ఏం చేసినామంటే అన్న కొంచెం తొందర వచ్చి తినేటప్పుడు డైరెక్ట్ వచ్చేసినాం. మాస్క్ వాడి ఇంటికాడ మాస్క్లు ఉన్నాయిగా, సప్పున వచ్చేసినాం. అది కూడా ఆలోచించాలి. అంటే ఇది తెలియదు మనకు ఫస్ట్ టైం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? అయిపోయింది. మంది అయిపోయిందా? చెట్లు అయిపోయినాయి? మంది అయిపోయినాయి, చెట్లు అయిపోయినాయి. చెట్లు మొత్తం కొట్టిరా? చెట్లు మిగిలినాయి కానీ అవి కూడా ఒక సైడ్ పెట్టేసారు. వన్ సైడ్ కొట్టిరు. సో ఏం పని లేదు ఇప్పుడు. ఏం పని లేదు ఇక. మళ్ళీ ఇంకొక నెల దాకా మళ్ళీ ఇంకా వేరే ఏం లేదు. పూత వచ్చిన తర్వాత. ఏ నుంచి వచ్చిన అన్న? ఇదే మన ఊరే షబీరన్న. మనూరేనా? అక్కడ జామకాయలు తెంపుతారు.
పైగా అరే ఉన్నారా జాంకాయలు? అరే మొన్న పాములు గారు ఉంటాయి రే, జర జాగ్రత్త. రాకి పాడపోయినా ఫస్ట్ పాములు గారు ఉంటాయి మొన్న ఇటేనా చిలుక కొట్టిందా? ఉన్నాయా జాంకాయలు? అరే ఉన్నాయి కదా ఇగో. ఏ చూసిరా పోకపోయినారా? మంది అయిపోయిందంట అందులో నల్లగైనా ఇది దున్నిపోయాలా? దున్నిపించినా కొట్టిపోయాలా? దీనికా ఇవే డాక్టర్ రాదు పిల్లకు దొరికిందారా? జామజాల కొట్టచ్చా అవి? అడుగుదాం ఒకసారి ఆయన అడుగుదాం ఒకసారి. నిజంగా మస్తుంది. ఏ చిన్నగా ఉంది కదా కాయ, నీకెక్కడ దొరికింది? ఇగో నేను పెద్దది జాపెట్టుకున్నా, ఇంకొందినా? నాకు 3 దొరికినాయి. ఇప్పుడాక చిలుక కొట్టింది ఇచ్చిన. వాడిది రాకెట్ తీసుకుని ఇవే మంచిగా ఉన్నాయి. పా నేను అటు పోతున్నా. వెళ్ళిపోతున్నా అన్న. ఏ అయిపోయింది మంది అయిపోయింది అక్కడ. షార్ట్ వేసుకోదా మొత్తం పొట్టు పొట్టేసిన ప్యాంటు? దీనివల్ల బెస్ట్. ఆ మందు పడితే మండుతుంది. అవును కాళ్ళకు. మందు నీళ్ళు పెట్టకమన్నాడు ఇక 1 నెల రోజుల దాకా. మస్తు మస్తు అనిపించింది. గన్ షాట్ మంచిగా ఉంది కదా? గన్ షాట్ గేమ్ ఆడుతుంటే ఉంటుంది. లేదు పేమే పడ్డది జర మాకైతే జల్లు రాగానే దీనికోసం పొద్దున్న స్నానం చేయకూడదు. ఏం కాదు అయిపోయింది ఓ పని అయితే. అది కాదు మాస్క్ ఒక్కడు ఇంకోటి పెయింట్ కూడా వేయాలనుకుంటున్నా. ఏంటి ఇప్పుడు వేద్దాం ఇంకా. ఏదే అది మొన్ననే మొన్ననే 3 నెలల కిందనే వేయాల్సిందే. అప్పుడు మనకు తోట చేతికి రాకపోయి ఏసీనా సున్నామా. ఇది ఏంది అసలు? దీన్ని వచ్చేసి మన తెలంగాణలో తేలు అంటారు. తేలేనది? ఇంగ్లీకము ఇంగ్లీకం అన్నది ఏమనకు దాన్ని? తేలురా. తేలు కాదు. ఎట్లా కొడుతుంది చూసినా? దాంతో ఎట్లా కొడుతుంది చూసినా? టాటూ వేయించుకోవాలి. టాటూ వేయించుకోవాలి దీన్ని. టాటు కాదు ఇక నరిచిత్ర వద్దురా అయ్యా. కడుకుందాం.